ఇప్పుడు మంగళగిరి ఓటర్కు ఒక పెద్ద సమస్య. సుదీర్ఘకాలంగా పద్మశాలీలని ఎన్నుకుంటూ వచ్చినటువంటి ఆ నియోజకవర్గం వరుసబెట్టి ఇప్పుడు ఓసీలను ఎన్నుకుంటూ వస్తుంది. కిందసారి ఆళ్ల రామకృష్ణారెడ్డి 2 సార్లు గెలిచారు. ఈ దఫా లోకేష్ అక్కడ సీరియస్గా ఎఫర్ట్ పెడుతున్నారు. పద్మశాలీలకు ఉన్నటువంటి ఏకైక నియోజకవర్గం అదే కావటం, అందులో ఈ దఫా లోకేష్ చాలా సీరియస్ ఎఫర్ట్ పెడుతున్నారు. ఓడిన చోట గెలవాలన్నటువంటి ఉద్దేశంతో ఇల్లు తిరగడం, తటస్థులంటూ అక్కడ సమావేశాలు పెడుతుండటం, ఒక రకంగా ఒక యజ్ఞం చేస్తున్నారు, మంగళగిరి యజ్ఞం చేస్తున్నారు ఆయన. ఆ దశలో ఇప్పుడు ఓట్లు షిఫ్ట్ అవుతాయా లేదా, గంజి చిరంజీవిని తీసుకురావడం ద్వారా, అంటే ఆళ్ల రామకృష్ణారెడ్డినే పక్కన పెట్టి గంజి చిరంజీవిని తీసుకొచ్చి జగన్ సాహసం చేస్తున్నారు. తమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థి తొలిసారి, అంటే 15 ఏళ్ల నుంచి దూరమైనటువంటిది, 10 ఏళ్ల నుంచి దూరమైనటువంటి దాన్ని తిరిగి తమ వాడు వచ్చాడు కాబట్టి పొందాలా, లేకపోతే కనుక లోకేష్కి ఓటెయ్యాలా, ఇది ఇప్పుడు మంగళగిరి ఓటర్ తేల్చుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. లోకేష్ ఆ తేల్చుకునేటువంటి సందర్భంలో మేమే ప్రభుత్వంలోకి రాబోతున్నాం, నియోజకవర్గాన్ని అద్భుతంగా చేసి తీరుతాం అన్నటువంటి రూట్లో వెళ్తున్నారు.